డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, the difference between a two-digit number and the number obtained by interchanging the digits is 54. What is the difference between of the digits of the number? Dear aspirants, ఎప్పుడైనా సరే డిఫరెన్స్ తో స్టార్ట్ చేసేటప్పుడు 54 వాల్యూ ఇచ్చాడు కాబట్టి బైనైన్ చేసేయండి. బైనైన్ చేస్తే ఏది వచ్చిందంటే 6 వచ్చిందండి ఆన్సర్. మీరు ఏదైనా ఒక నెంబర్ ఊహించేసుకోండి. 81 వచ్చిందంటే కనుక బైనైన్ చేయండి. అలాగే 72 వచ్చిందంటే బైనైన్ చేస్తే 8 వస్తుంది వాల్యూ. అలాగే 45 వస్తే బైనైన్ చేస్తే వస్తుందండి వాల్యూ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకునేటప్పుడు మనకి షార్ట్ కట్ లో డిఫరెన్స్ తో స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే బైనైన్ చేయాలి. సమ్ తో స్టార్ట్ చేస్తే ఏం చేయాలంటే బై 11 చేస్తామండి. సో ఫస్ట్ ఆప్షన్ లోనే షార్ట్ కట్ లోనే మనకు ఆన్సర్ వచ్చేసిందండి. సో రెండో ఆప్షన్ ఏంటంటే, రెండో మెథడ్ ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ చూడండి, నేను తీసుకోవడం 93 ఊహించుకున్నాను, రైట్. దాన్ని రివర్స్ చేస్తే ఏమైందంటే 39 అయింది. దీని యొక్క మైనస్ చేస్తే ఏమవుతుందంటే 54 అవుతుంది. అండర్స్టాండ్? అలాగే నేను తీసుకోవడం ఏం తీసుకున్నానంటే 82 తీసుకున్నాను. రివర్స్ చేస్తే ఏమైందంటే 28 అయింది. సో దీని యొక్క డిఫరెన్స్ ఏంటంటే కనుక 54 అవుతుందండి. అట్లాగే నేను తీసుకోవడం ఏం తీసుకున్నానంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక 77 తీసుకున్నాను. సో దీన్ని రివర్స్ చేస్తే ఏమైందంటే కనుక 17 అయింది. సో దీని యొక్క డిఫరెన్స్ ఎంత అంటే కనుక 54 అండి. నేను తీసుకోవడం 60 తీసుకున్నాను. రివర్స్ చేస్తే 06 అయింది. మైనస్ చేస్తే ఏమైందంటే 54 అయింది. 9కి 3కి డిఫరెన్స్ ఏదైతే 6, 8కి 2కి డిఫరెన్స్ 6 అండి. 7కి 1 డిఫరెన్స్ 6 అండి. 6కి 0కి డిఫరెన్స్ 6. ఆల్వేజ్ ఏమొచ్చిందండి 0. అదే ఆల్వేజ్ మనకు అన్ని విషయాల్లో కూడా ఏమొచ్చిందండి డిఫరెన్స్ అనేది ఏమొచ్చిందండి 6 వచ్చింది. అంటే మనకి ఆప్షన్ 2 అనేది అవుతుందండి. రైట్ అండి. మరి ఇలాగ అన్నిట్లో చేసుకుంటామంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే దీని యొక్క మదర్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ మెథడ్ లో చెప్తున్నాను. ఏబి అనేది తీసుకున్నాను, దాన్ని రివర్స్ చేస్తే బిఏ అయిందండి. అవునా? సో దీని యొక్క నోటేషన్ ఏంటంటే 10A + B అవుతుందండి. ఎందుకు అవుతుందంటే డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, బి 1వ స్థానంలో ఉంది కాబట్టి బి అయిందండి. ఏ అనేది 10వ స్థానంలో ఉంది కాబట్టి 10A అవుతుందండి. దీని యొక్క డిఫరెన్స్ ఏంటంటే నన్న మనకి 54 ఇచ్చారు. అవునా? సో 9Aలో ఏ పోతే 10Aలో ఏ పోతే ఏమవుతుందంటే 9A అవుతుంది. 10Bలో బి పోతే ఏమవుతుందంటే -9B అవుతుందండి. 54 అవుతుందండి. సో చూసుకుంటే కనుక మనకి 9 అనేది కామన్ తీసుకుంటే ఏమవుతుందంటే కనుక 6 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్, ఎటు నుండి ఎటు చూసుకున్నా మనకి ఏమైందండి ఆప్షన్ 2 ఫాలోస్ అండి. రైట్ అండి.